మూకిడిలు రోడ్డు మీద ఉన్నాయనుకుంటున్నారా? ఇవన్నీ తయారు చేసింది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ప్రస్తుతం మనం ఒక్కసారి ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కథ ఏంటో ఒకసారి చూద్దాం. ఎందుకంటే దాదాపు ఐటీ చదివాడు, 20,000 రూపాయలు ప్రతి నెల జీతం వచ్చేది. కానీ ఆ జీతం సరిపోక తను ఇక్కడ ఓన్గా ఇక్కడ చూడొచ్చు కొండలు తయారు చేస్తున్నాడు. ప్రస్తుతం మూకిళ్ళు తయారు చేస్తున్నారు. సమ్మర్లో కొండలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఎవరికి ఏం కావాలన్నా ఆర్డర్ల ప్రకారం చేస్తూ ఉంటారు. నెలకి ఎంత సంపాదిస్తున్నాడో ఒక్కసారి మనం అతన్ని అడిగి తీసుకుందాం. సాయి గోపి, ఎలా ఉంది ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి కొండలు తయారు చేస్తూ ఉన్నారు, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇది ఇప్పుడు ఇలా వర్క్ చేస్తాం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది మాది కొలవృత్తిది. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశాను ఇన్ ద ఉషారామ కాలేజ్లో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నేను బ్యాచ్ కంప్లీట్ చేశాను. బ్యాచ్ 17 and to 21. మరి ఇంకా నాకు 20,000 ఇస్తారు, కానీ నాకు నచ్చలేదు. సరే, ఈ వర్క్ మీద నాకు బాగా గ్రిప్ ఉంది. మా నాన్నగారు కొంచెం ఈ వర్క్ కొంచెం నేర్పారు. చదువుకునే టైంలో నేను ఈ వర్క్ చేసుకొని నేను ఈ వర్క్ చేసుకుంటా, కాలేజీకి వెళ్తా, చదువుతా నేను చేసుకున్నాను. కానీ నాన్నగారి సపోర్ట్ ఉంది, పెద్దనాన్నగారి సపోర్ట్ ఉంది. నేను ఇప్పుడు ఈ పనిలో నేను నెలకొచ్చి ఒక 60,000 సంపాదిస్తాను. మీ మీడియా ద్వారా ఇది ఇంకా పాపులర్ అయ్యి అంటే నేను ఇంకా 80,000 వరకు ఎర్న్ చేసుకోగలను. అంటే ఐటీ చదివావు, హైదరాబాద్లో జాబ్ కూడా వచ్చింది, నేను ప్రస్తుతం కొండలు తయారు చేస్తున్నా అంటే దానికి దీనికి ఫీల్డ్కి సంబంధించి తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. అదనేది మన ఒక సాఫ్ట్వేర్కి మన ప్రోగ్రామ్ చేసి కోడింగ్ అంతది చాలా ప్రాసెస్గా ఉంటుంది. ఇదైతే మనం న్యాచురల్గా ఉంటుంది. ఇది ఇంకా చాలా బాగుంటుంది. కానీ గవర్నమెంట్ నుంచి వీటికి లోన్లు వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. మీ మీడియా ద్వారా లోన్లు అయ్యి అంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే అక్కడ ఎంత ఇచ్చేవారు? అంటే సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యావు ఒక 20,000 అలా ఇచ్చేవాళ్ళు. ఇక్కడ 60 వస్తున్నాయి కాబట్టి నేను ఈ వర్క్ చేశాను. ఇప్పుడు కూడా చేస్తాను, ఇదే కొనసాగిస్తాను. కానీ ఏంటంటే మా తర్వాత పిల్లలకి కాకుండా నేనంటే కష్టపడేవాడిని కాబట్టి చేస్తాను. పిల్లలకి అలా కష్టపడకూడదని నా ఉద్దేశం. వాళ్ళు ఇంక 20,000 ఇచ్చినా ఇంకా 10,000 ఇచ్చినా నేను వాళ్ళని నీడపట్నం ఉంచాలనుకుంటా. కానీ ఇలా అగ్గిలో కష్టపడేదైతే నేను కష్టపడతాను. అది అలా కొనసాగిస్తూ ఉంటాను ఈ వర్క్. అంటే రోజుకి తయారు చేస్తూ ఉన్నారు, రోజుకి ఎన్ని మూకుళ్ళు తయారు చేస్తారు? రోజుకి వచ్చి 150 తయారు చేస్తాను. 150 ఒక పీస్ వచ్చి 20 రూపాయలు పడుద్ది. చేసుకొని 6 to 1 ఆఫ్టర్నూన్కి అయిపోద్ది. ఆఫ్టర్నూన్కి మళ్ళీ నేను విజయవాడ వెళ్ళిపోతాను. నేను రామర్పాడు నుంచి వస్తాను విజయవాడ. మళ్ళీ వర్క్ అయిపోగానే మళ్ళీ విజయవాడ రామర్పాడు వెళ్ళిపోతాను. అంటే ఇటు సేల్ ఎలా ఉంటుంది? ఈ సేల్ చాలా బాగుంటుంది. ఈ పెరుగు మూకుళ్ళు పెరుగు తోడేసుకుంటారు వివాహాది ఫంక్షన్లో కానీ ఎక్సెట్రా. ఈ దీంట్లో పెరుగు అనేది చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే ఇప్పుడు 5 లీటర్లు పడతాయి ఇందులో పెరుగు. ఆ నీళ్ళ కంటెంట్ పెరుగు మూకుడు లాక్కొని ఆ ఉన్న పెరుగుని ప్యూర్ గెడ్నది ఉంటుంది ఇందులో. దాని ద్వారా ఇది వాడితే చాలా మంచిది ఆరోగ్యానికి. నేచురల్ పెరుగు కాబట్టి వాడితే చాలా మంచిది. అంటే ఒక పూటే ఇక్కడ నువ్వు వర్క్ చేసేది, ఒక పూటే నీకు నెలకి 60,000 రూపాయలు వస్తాయి. మరి ఒక పీస్ వచ్చి 20 రూపాయలు అంటే మరి 150 అంటే మరి 1 into 20 అంటే 150 into 20 అయితే వస్తాయి. ఇంకా అన్ని పాను ఖర్చులు అన్ని పాను వస్తాయి. అందుకే నాకు ఆ సాఫ్ట్వేర్ని వదిలేసి నేను ఈ పని చేసుకుంటున్నాను. అంటే దీంట్లోనే కంటిన్యూ అవుతావా? మళ్ళీ ఒకవేళ సాఫ్ట్వేర్లో శాలరీ ఎక్కువ ఇస్తే మళ్ళీ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా అవకాశం లేదు. ఇంకా మనం ఇందులో సెటిల్ అయినట్టే. ఇందులో సెటిల్ అయ్యి ఇప్పుడు మనం ఈ వర్క్ చేస్తుంటేనే ఇప్పుడు 20 రూపాయలు అంటే రేపు అప్డేట్ మీ మీడియా ద్వారా వచ్చి ఈ పాపులర్ అయితే మాత్రం 25 రూపాయలకి వెళ్ళింది కాబట్టి ఇక్కడే ఉంటాం. అటు వెళ్తే మాత్రం ఫ్రెషర్కి ఏమిటంటే ఒక 20,000 15,000 ఇస్తారు. అక్కడ సంవత్సరానికి వచ్చి ఒక ఇయర్ వచ్చి 4,000 అలా పెంచుతారు. ఇక్కడే అదే అయితే మనం ఇందులో సెటిల్ అయిపోయాం కాబట్టి ఇక్కడ ఇదే కొనసాగిస్తూ ఉంటాను. అంటే అక్కడ వర్క్ కూడా చూడొచ్చు, సిస్టమ్ ముందు కూర్చొని అలాగా వర్క్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతం ఇక్కడ ఒక పూటలోనే మీకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏం చెప్పదలుచుకున్నారు మిగతా వారికి కూడా? ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది మనం సిస్టమ్ ముందు కూర్చొని కోడింగ్ అని అది అని ఈజీలో ఉండి అంటే అది ఆరోగ్యానికి కూడా కొంచెం అబ్బే. మరి ఇది నేచురల్ కాబట్టి కష్టపడతాం కాబట్టి ఇది మంచి హెల్తీగా ఉండొచ్చు ఈ వర్క్ చేస్తే.
అవి అయితే కొంచెం మనం ఏసీలో ఉంటాం కాబట్టి కొంచెం ఆరోగ్యానికి కూడా ఇబ్బంది, కళ్ళు కూడా కొంచెం దెబ్బతింటాయి, సిస్టమ్ ముందు ఉంటే దెబ్బతింటాయి. ఇదైతే న్యాచురల్ కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు ఇదైతే. అయితే ఒకటే చెప్తున్నాడు, ఏదైతే మూకుడులో తయారు చేసిన నేపథ్యంలో ఉదయం వస్తాడు, మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి, కానీ 60,000 రూపాయలు ప్రతి నెల వస్తున్నాయి. అదే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే కనుక ప్రతి నెల 20,000 ఇచ్చేవారుగా. దాంతోపాటు ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి ప్రస్తుతం న్యాచురల్గా ఇక్కడ తయారీ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక పూట కష్టపడితే మొత్తం దానికి సంబంధించి 60,000 రూపాయలు వస్తున్నాయి కాబట్టి నేను ఈ వృత్తినే కొనసాగిస్తాను. సాఫ్ట్వేర్ జాబ్ ఒకవేళ శాలరీ పెంచి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళే అవకాశం లేదు, ఈ వృత్తినే కొనసాగిస్తానంటూ కూడా సాయి గోపి అయితే చెప్తూ ఉన్నాం. ఇప్పుడు సాయితో నరసింహ, బిగ్ టీవీ, కొత్తూరు తాడేపల్లి నుంచి. For more videos like this, subscribe Big TV channel.